నువ్వు మా అమ్మ గట్లకి తొందర రావచ్చు కానీ మొత్తం నేనే అంత లేదు నేను ముందున్నా హలో గైస్ లెక్కతో జనాగ్రి అవన్నీ ఆఫీషియల్ వెళ్తావా హాస్టల్కి చెప్పు హాయ్ చెప్పు ఏంది పెద్ద చిన్న లేదా నీకు ఏ అంటున్నావు నేర్పేలే సారీ మామ సారీ మామ చెప్పు చెప్పు చేసు సారీ మామ ఏంటి ఏంట్రా జెండా జయ కొడతావా మీ మమ్మీ డాడీ యానివర్సరీ మీద వాడి పేరు ఎందుకున్నారా ఏం పేరు ఉంది ఆయన పేరు పేరు లేదని వెళ్ళిపోయినా ఆయన ఇప్పుడు ఉల్లాసం ఉత్సాహం మా కంటి నవ్వులులే ఎందుకు అది అమ్మమ్మదే కన్నె కొట్టి వచ్చాడు అందాల మామయ్య కానీ అప్పట్లో ఎంత స్వచ్ఛమైన ప్రేమ అంటే వీళ్ళది ఒకరి కోసం ఒకరు నిల్చున్నారు కాబట్టి ఇప్పుడు మేమందరం ఇక్కడ నిల్చున్నాం ప్రేమొక్క పిచ్చిదిరా ప్రాణమిచ్చెంత మంచిదిరా చెయ్యెత్తి ముక్కంగా లేదా అమ్మ పేరు చెప్పండి ఐ లవ్ యూ మై వైఫ్ కథలో రాజకుమారి ప్రేమగా మారి పిలిచేరా ఇలలో రాజ బావా నువ్వంటే నాకు ఇష్టం నూరేళ్ల సావాసం స్వర్గమవ్వాలి వనవాసం హలో వాట్సాప్ మై ఇన్స్టా యూట్యూబ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణవేణి ఆఫీషియల్ వెల్కమ్ బ్యాక్ గైస్ ఈ రోజు వీడియో ఏంటంటే మా మమ్మీ డాడీ యానివర్సరీ అన్నమాట సో చాలా కష్టపడి చెమట వచ్చి మరి డెకరేషన్ చేసుకున్నాను మా అక్క ఎప్పుడు వచ్చింది నేను ఇప్పుడు ఏం రాలేదు మరి నేను వచ్చి ఎంతసేపు అవుతుంది నీకన్నా ముందు నేను వచ్చిన నువ్వు మా అమ్మ గట్లకి తొందర రావచ్చు కానీ మొత్తం నేనే అంత లేదు నేను ముందున్నా అంత చూసిన వాడు నేను ముందున్నా లేదు నేను ముందు నీగో చూడు కానీ ఏంది ఇది ఒక కాటన్ డబ్బా అనిపిస్తుంది రిషి అంది ఇది బాక్స్ అనిపిస్తుంది ఇక్కడ ఈ బాక్స్ చూద్దాం ఏమో చూద్దాం అంటే ఫ్రెండ్స్ వచ్చారు మీకు అర్థమైంది కదా ఎవరో వచ్చారు వీడియోలో చూస్తారు ఏముంది, ఆల్రెడీ మీ తమిళలో చూస్తుంటారు బర్త్డే జూన్ 13 వచ్చింది టెల్ మీ జూన్ 13 బర్త్డే వచ్చింది ఓకే హ్యాపీ యానివర్సరీ అమ్మమ్మ తాత హ్యాపీ యానివర్సరీ అమ్మమ్మ తాత గుడ్ బేబీ బాయ్ చెప్పు హ్యాపీ యానివర్సరీ అమ్మమ్మ తాత హ్యాపీ అమ్మమ్మ తాత గుడ్ గుడ్ గర్ల్ చెప్తా అమ్మమ్మ తాతకి మేము చిన్నగా డెకరేషన్ చేసాం అనమాట లేదు నేను చేసినది ఓకే నేనే చేసిన సో గెస్ట్ వచ్చారనమాట సో వీడు ఇలాంటి ఫంక్షన్స్ వద్దు ఇవే వద్దు నువ్వు అంటే చికెన్ బగారా పెడుతున్నారు అంటే వచ్చిన బాయ్ నువ్వు వేసే తప్పేం తెలుసు ఇట్లా ఇండస్ట్రీ యాక్టింగ్ చేయడం వేసే పెద్ద తప్పు ఎందుకురా కొంచెం ఫ్రీగా ఉండు వీడియోలో ముంగట ఫ్రీగా ఉన్నా కదా నువ్వు ఫ్రీగా లేవు. ఇట్లా బిగించుకొని ఇట్లా టైట్ గా పొట్టుంది కదా సీరియస్ ఉన్నట్టు యాక్టింగ్ ఎందుకు అట్లా బ్రో చాలా ఫ్రెండ్లీ ఓకేనా ఎవరు చెప్తున్నావు ఓ నాకేనా షూరా అంటే మీ దగ్గర ఫ్రీ ఉంటాడు మా దగ్గర ఉండట్లేదు అస్సలు జస్ట్ కదా కమ్ హియర్ ఏంది ఆగా. నువ్వు నన్ను అన్నావు నేను నిన్నంట చెప్పురా హాయ్ అందరికి హాయ్ అందరికి చెప్పు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణవేణి అఫీషియల్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కృష్ణని ఆఫీషియల్ ఏబిసిడి చెప్పు బేబీ బేబీ హలో గైస్ లెక్కతో ఛానల్ కృష్ణని ఆఫీషియల్ మా అక్వేషన్ అయితే తెలుగు నేర్పించేసింది వీళ్ళందరికీ హాస్టల్కి వెళ్దామా జస్ట్ మనం యశు హాస్టల్లో జాయిన్ అవ్వాలి నువ్వు ఆ ప్రిన్సిపల్ అక్క ఫోన్ హాస్టల్కి వెళ్తావా చేసి ప్రిన్సిపల్ కి ఫోన్ చేస్తాను నిన్ననే ఫోన్ చేయి మాట్లాడుతున్నా హాస్టల్ వాడని ఫోన్ చేయి వార్డెన్ ఫోన్ చేస్తాను ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత వెళ్తావు కేక్ తినేసి ఇప్పుడు నైటే జాయినింగ్ బేబీకి పప్పియాలి
బేబీకి ఎందుకు పంపించాలి? నువ్వు పో. బేబీ నువ్వు పోతావా? బ్యాడ్ బేబీ పోదు. బ్యాడ్ బాయ్. బేబీని పంపించాలి. ఇద్దరు Bad boy. పోతురు. ఇద్దరు హలో? ఇద్దరు కదా? సార్ మాట్లాడాను సార్ జస్ట్ వద్దు మామ అని చెప్పు. వెళ్తావా హాస్టల్కి? చెప్పు హాయ్ చెప్పు. ఎడగొడుతున్నారా నాయనా? ఏ సిరి అంటున్నాడు. సిరితో మాట్లాడుతున్నా చేసి ఇది నా ఫోన్ రా. నీ పోనీ. కాల్ టు పోలీస్ స్టేషన్. అరే నాన్న నాన్న చెప్తాడాడు. పోలీస్ స్టేషన్ శివ అంట పోలీస్ స్టేషన్ ఇట్స్ మై ఫోన్ జస్ట్ ప్లీజ్. మామ ఫోన్ ఇచ్చేసి. హే సిరి సిరి లేదు ఇందులో. సిరి నాట్ ఫర్ రాక ఒక నిమిషం నేను నన్ను నాకు వదిలేసి ఇక్కడ రా కెమెరా తీసుకున్నా రైట్ ఇక్కడ రా. డోరే డోరే రా లోపల జస్ట్ పాపం ముద్దు. ఆగక ఏడుస్తాడు. ఏడిపియానికి అరే ఏడ్చేకు, వాడు ఊరుకోడు ఇప్పుడు. కరా రేయ్ కరా వద్దు ఏయ్ కరా ఎటు కరా ఏయ్ ఏడా ఏంది పెద్ద చిన్న లేదా నీకు? ఏ అంటున్నావు? నేర్పేలే సారీ మామ. సారీ మామ చెప్పు. చెప్పు జస్ట్ సారీ మామ. ఏంటి ఏంట్రా జెండా జయ కొడతావా? అన్ని కొడతావా? ఎందుకు కొడతావరా? చిన్న పెద్ద లేదా? తీస్తాం రా, తీస్తాం. నేను వైరల్ చేస్తా ఇప్పుడు. చెప్పు చెప్పు. టెల్ సారీ జషు. సే సారీ టు మామ. సారీ మామ. పెద్ద మామ సే జషు గుడ్ బాయ్. సే గుడ్ బాయ్. సే సారీ. సే సారీ. సే సారీ. కట్టేసుకో. స్టిక్ తీసుకో. స్టిక్ తీసుకో. ఏంటి ఆగక 2 నిమిషాలు. సే సారీ జషు. ఏమైంది? సే సారీ మామ. సే సారీ జషు. ఫోన్ తీసుకో. ఇది మాత్రం కాదా? గేమ్లు ఆడుతావు. గేమ్లు ఎందుకు? చెప్పు ఆడమ్మ అని చెప్పు. సే సారీ మామ. ఏడుస్తున్నాడు రా వాడు. మళ్ళీ నవ్వదు ఏమంటాడు? ఏంది? నువ్వు నవ్వదు ఎందుకు నవ్వద్దు? ఎందుకు నవ్వద్దు చెప్పు. సారీ బయటికి నవ్వుకుంటా మాత్రమే ఏడ్చినావు అనుకో హాస్టల్ వేస్తానండి. అమ్మ దగ్గర ఏమన్నా చెప్తావా? చిన్న మామ పెద్ద మామ మంచి చూసుకున్నారని చెప్పాలి. ఓకేనా? ఫోన్ తీసుకుని ఇక ఫోన్ తీసుకుని కొంచెం కూడా బుద్ధిదే మళ్ళీ ఫోన్ కొడుతుందా? అయిపోయా ఏడ్పియద్దు నవ్వాలి. ఏమైంది ఏమైంది చెప్పు ఒకసారి. సరే సరే వదులు ఫస్ట్ వదులు. అవద్దంటున్నాను. కొట్టొద్దు అట్లా కొట్టొద్దు. ఎందుకు ఏమని చెప్పు. సరే కొడదాం మామ కొడదాం. వాటర్ పని చేసి ఇంత చల్లగా వేడి ఫ్యాన్ కూడా వేయలేదు. తప్పు. మీరు పోయిందా 2 నిమిషాలు? 2 నిమిషాలు. గట్టిగారి కుర్రాడనే తప్పుగానే అనుకున్నాను. మామ కొడదాం. వాటర్ పని చేసి మామ కొడదామా? ఏం కాలే. సరే సరే సరే. బేబీ హాస్టల్లో ఏయ్ కొడతా డాడీ. ఏమైంది చెప్పు. ఎవరి ఫోను ఎవరు తీసుకురు? నిన్ను ఎవరు కొట్టిరు ఫస్ట్ చెప్పాలి. ఎవరు కొట్టిరు చెప్పు. ఎవరు కొట్టిరు జస్ట్ ఏమన్నా రిషమమ్మ ఏమన్నా చెప్పు. ఎవరు కొట్టిరు జస్ట్ చెప్పు రిషమమ్మ చెప్పు. అసలు విషయం ఏమని అన్నాడా? నేను చెప్పు జషు. జస్ట్ జస్ట్ పెట్టా ఫోన్ తర్వాత ఫస్ట్ చెప్పు. నువ్వు ఇట్లా ఫోన్ పట్టుకొని చూసిన కోపం. సరే మామ పప్పి పెట్టు ఇస్తా. ఇక్కడ పెట్టు పప్పి పెట్టు. పప్పి పెట్టు. పప్పి పెట్టు. ఫోన్ ఇస్తా. పెట్టు. పప్పి పెట్టా. నీ ఫోన్ కాదు
ఏ తర్వాత ఫోన్ సే ఫస్ట్ కిస్ పప్పి జషు కిస్ పంపించేస్తున్నాడు నీ కిసి జషు కిసి రెండు ఫోన్ ఇస్తా కిసి నీకు ఐఫోన్ 15 రెడ్ ఇది కాదా ఇస్తా పప్పి పెట్టిస్తా అమ్మ అంత పెద్ద తెలుసు చిన్న పెట్టు కొరుకుతుండ్రు వాడు బేబీ వద్దా బేబీనే బెస్ట్ వెల్కమ్ బేబీ వెళ్తా హాస్టల్కి కాదు జస్టుని వేద్దామా హాస్టల్లో నిన్న వేద్దామా జస్టుని వేసేద్దాం హాస్టల్లో సరే నడు. నువ్వు వద్దా బేబీ వద్దు వద్దు ఎవడు ఏం చేస్తున్నావురా కేక్ తెచ్చారంట నీకోసం తెచ్చుకున్నావు కదా కేక్ అది ఎవరు తెచ్చుకో నీకోసం కదా దాంట్లో కేక్ ఇచ్చాం కానీ అక్క ఎగ్ ఎగ్ తెచ్చారంట అక్క నాన్ వెజ్ తినకండి కదా నాన్ వెజ్ తినొద్దా ఎందుకు నేను థర్స్డే రోజు తినము ఎగ్ అది లేదు వద్దు బావా బావ మనకి ఏమంటారు Eggless అది. ఎగ్ తీసుకొచ్చిరంట ఎగ్లెస్ అది తీసుకొచ్చిరంట ఏమొద్దు నాకు వద్దు మేము తినము ఎగ్లెస్ అది ఏయ్ నువ్వు తినొద్దు ఓ నేని నీలో మన బాగా బాగా కూడా తినడు మన బాగా మాట్లాడండి అరే న్యూస్ రిపోర్టర్లో మాట్లాడే మస్తు మంది నేనే ఫీల్ అయిపోయినా కొత్త యూట్యూబర్ వచ్చాడు మా గ్యాంగ్ దగ్గర వీడియో అందరూ చూస్తున్నావు వీడియో వీళ్ళకి ఎప్పుడు నేను పోటే కాదు అక్క ఇట్లా మాట్లాడింది ఎంత రిపోర్టర్ ఎట్లా మాట్లాడుతుంది మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది కరెక్ట్ గా మాట్లాడదు కదా యూట్యూబర్ నాకు అర్థం కాదు వద్దులే. బాగా అయింది కదా చాలే మనకి చలో 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 చాలా వచ్చేసేయండి అమ్మ హ్యాపీ యానివర్సరీ పేరు లేదంట ఏయ్. ఎవరు అయ్యో లాకా కోపం వచ్చినప్పుడు చిచి చి జషు జషుకు కోపం వచ్చి పచ్చిసారి ఏంటో నాయన కోపం మూసి లాక్ చేసుకుంటాం జషు సర్లే మనం కట్ చేద్దాం రండి అరే జషు మీ మమ్మీ డాడీ యానివర్సరీ మీద వాడి పేరు ఎందుకుంటారా ఏం పేరు ఉంది ఆయన పేరు కేక్ పేరు పేరు లేదని వెళ్ళిపోయినా ఆయన ఇప్పుడు ఉల్లాసం ఉత్సాహం మా కంటి నవ్వులే ఏది ఆంటాడు పడుకుంటాడు కేక్ మీద జషు పేరు అని చెప్పి దాచుకుని అయ్యా పేరు లేదనుకో ఎందుకు జషు జషు వాట్ ఎవర్ డు యూ ఓ రాకు మా ఇదేనా ఇంత చలో బేబీ దా బేబీ కమ్ కమ్ ద కేక్ వంశీ ఫోన్ పోయిందంట కేక్ అనక అయిపోతుంది అంత తీయద్దు తర్వాత ఏయ్ ఏ బేబీ ఎందుకు అది అమ్మమ్మదే కన్నె కొట్టి వచ్చాడు అందాల మామయ్య అయితే తినొద్దా బేబీ కావాలి నాకు 1 మోర్ అద్దు ఎందుకు సరే ఇప్పుడు నువ్వు కేక్ తీసుకో నీకు డైలాగులు చెప్పినా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నారా నువ్వు మాట్లాడబెట్టా చేస్తా బేబీ నాకే కావాలి నేను ఇప్పుడు తినద్దు నేను తింటా ఇగో నేను తింటున్నా అన్న తినద్దు నువ్వేదో తింటున్నావు ఫేస్ క్లీన్ చేసుకుంది కదా నాకొద్దు అన్న తినద్దు పరివిల్లులోని రంగులు నేలకు వచ్చి సరదాలే అలా పడతాను డాడీ వాడదు ఇంకా అంతే అట్లా బేబీ రా ఈ చోట కురిసేటి ప్రతి చినుకు జన్మ పావనమే ఈ నువ్వు కట్ చేయి జషు ఆగో డోంట్ షౌట్ ఇన్ని సంవత్సరాల వీళ్ళ ప్రేమకి ఇక్కడ ఎంతో పెద్ద ఫ్యామిలీ ఇక్కడ ఉంది అండ్ ఆ విధంగానే వీళ్ళు అంటే ఫ్యామిలీ నడపడం చాలా పెద్ద కష్టం
అంకుల్ అప్పట్లోనే డ్రైవింగ్ చేసి వీళ్ళందరినీ ఈ స్థాయి దాకా తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేసి ఈ ఇల్లు కట్టి వీళ్ళకి మంచి లైఫ్ ఇచ్చి అండ్ ఈ ప్రాసెస్లో తనని అర్థం చేసుకుంటూ ఆంటీ గారు కానీ అండ్ ఆంటీని అర్థం చేసుకుంటూ అంకుల్ గారు కానీ ఇన్ని సంవత్సరాలు జర్నీ చేయడం అనేది చాలా చిన్న విషయం కాదు. ఈ రోజుల్లో చాలా మంది 1 month బ్రేకప్కే 2 months బ్రేకప్ అయిపోతున్నాయి, ఇట్లాంటివి ఉన్నాయి. కానీ అప్పట్లో ఎంత స్వచ్ఛమైన ప్రేమ అంటే వీళ్ళది. ఒకరి కోసం ఒకరు నిల్చున్నారు కాబట్టి ఇప్పుడు మేమందరం ఇక్కడ నిల్చున్నాం. ప్రేమొక్క పిచ్చిదిరా ప్రాణమిచ్చెంత మంచిదిరా చెయ్యెత్తి ముక్కంగా ఇట్లా అండర్స్టాండ్ తో ఉన్న ప్రతి ఒక్క కపుల్ కి ఈ యానివర్సరీ ఏదైతే వీళ్ళు చేసుకున్నారో మా తరపున మీ అందరికీ కూడా ఒక కంగ్రాచులేషన్. అండ్ వీళ్ళ యానివర్సరీ ప్రకారం నువ్వు తొందరగా పెళ్లి చేసుకో అన్నా, నాకన్నా 2 సంవత్సరాలు వీడు చేసుకోవాలి, నేను చేసుకోవాలా? నాకు లవర్ లేదు, వీడికి లవర్ ఉంది, వీడు చేసుకోవాలి కదా ఫస్ట్. మరి నిజంగా చెప్తాను, రిషిక్ నిజంగా రవ్వంగా చెప్పాడు అంత బయటకి. ఇందాక మా డాడీ దగ్గర చూపించింది కదా, ఆమె ఎవరో చైనా ఆమె రీల్ వస్తే డాడీని ఏడిపిద్దామని చెప్పేసి ఈమె నా లవరు నెక్స్ట్ మంత్ పెళ్ళి అని చెప్తే అట్లా అట్లా చేసినప్పుడు ఎవరో ఒకసారి చూపియచ్చు కదా కెమెరా కూడా. ఇద్దరు ఒకసారి చేసుకోండి. ఒకటే ఫంక్షన్ వీడు పెళ్లి చేసుకున్న తర్వాత బాగుండి నవ్వుతుంటే అప్పుడు చేసుకుంటున్నాను. ఇద్దరు ఒకటే ఫంక్షన్ చేసుకోండి. వాడు చేసుకున్నప్పుడు నువ్వు చేసుకోకపోతే ఎట్లా చెప్పు? పెళ్లి చేసుకున్న ఆమె ఉంది, పెళ్లి చేసుకున్న ఆమె ఉంది, ఏం కాదు. అట్లా కాదు, ఫంక్షన్ ఖర్చు ఇస్తే ఇద్దరు ఎందుకు చెప్పాలా? అది పెళ్ళి అనేది చాలా పెద్ద మాట. ఏం లేదు, పెద్ద మాట ఏం కాదు. అది చేసుకున్నాను మరి ఎన్ని మాట్లాడుతున్నావు కదా మరి. ఇగో మీ పెళ్లి ఒక మనిషి పెళ్లి చేసుకోవాలంటే నిజంగా భావాలు కరెక్ట్ అని ఉండాలి. ఐ లవ్ యూ మై వైఫ్ అన్నాడు. నేను 2 డైలాగులు చెప్తా, 2 డైలాగులు చెప్పండి. ఐ లవ్ యూ మై లైఫ్, ఐ లవ్ యూ మై వైఫ్. ఈ ప్రపంచంలో నేను ఎంతమంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈ ప్రపంచంలో నిన్ను ఎవరు ఇష్టపడిన వాళ్ళు లేనప్పుడు అంటే దాని అర్థం ఈ ప్రపంచంలో నేను లేనని చెప్పండి. ఫ్యామిలీ అంటేనే మాకు గౌరవం, అంతకంటే మించి ఇంకేమి తర్వాత మీరందరూ పని చేయండి, స్కూల్ పెట్టండి, స్కూల్లో పాటలు చెప్పండి. అట్లా చేస్తారు మీరు. మంచిగా ప్రపోజ్ చేయండి. ఐ లవ్ యూ అని చెప్పు, ఐ లవ్ యూ చెప్పు. ఇప్పుడు అది లాస్ట్ పంపించేదేం లేదు. ఐ లవ్ యూ మై వైఫ్ అని చెప్పండి, లేదా అమ్మ పేరు చెప్పండి. ఐ లవ్ యూ మై వైఫ్. కథలో రాజకుమారి ప్రేమగా మారి పిలిచేరా ఇలలో రాజ చెప్పాల్సిందే. కెమెరా ఆఫ్ చేసిండు. ఎందుకు చెప్పండి. బావా నువ్వంటే నాకు ఇష్టం. నూరేళ్ల సావాసం స్వర్గం అవ్వాలి వనవాసం సో ఫైనలీ కమింగ్